45 కోట్లు అతి త్వరలో తీసుకొచ్చి సంపూర్ణంగా యూనివర్సిటీ కావాల్సిన అన్ని వర్గాలు ఏర్పాటు చేస్తున్నా మరొకసారి తెలియజేస్తాను. ఇవాళ మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ప్రభుత్వం ఒక మానవ వనరును సృష్టించాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అద్భుత యువశక్తి మన భారతదేశానికి ఉంది. ఈ అద్భుత యువశక్తికి ఒక చక్కటి మార్గాన్ని చూపించగలిగితే అద్భుతాలు చేస్తారు. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన 94లో ఫస్ట్ టైం, 95లో సీఎం అయ్యారు. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు చాలా మంది కంప్యూటర్ గురించి చంద్రబాబు గారు మాట్లాడితే కంప్యూటర్ కాదు మాకు కావాల్సింది నీళ్లు ఇవ్వండి అని చెప్పాను. లేకపోతే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, కంప్యూటర్ పూడి పెట్టు అన్నారు. కానీ ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినటువంటి ఇవాళ ఏ దేశానికి వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి ఇవాళ ఒక ఉదాహరణ చాలా చూసాము. ఇలా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకేం అర్థం కాదు. ఎందుకంటే నాకు తెలిసి మా చిన్నతనంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఎంసెట్ రాయాలి, చాలా తక్కువ కాలేజీలు ఉండి ఆ కాలేజీలో సీట్లు రావాలంటే చాలా కష్టం. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి. కర్ణాటకకు, తమిళనాడుకు వెళ్ళి చాలామంది మా సీనియర్స్ అందరూ కూడా చాలామంది బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇవాళ ఎక్కువ మన రాష్ట్రానికి రావడాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఇంజనీరింగ్ చదువుకున్నా ఇంకా అదనపు స్కిల్స్ కావాల్సినటువంటి అవసరం. ఇవాళ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యం కూడా నిన్న కూడా మాట్లాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం కూడా ఆ టెక్నాలజీ సైడ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా ఏదైతే ఇవాళ క్వాంటమ్ వ్యాలీ మనం ఫస్ట్ టైం ప్రపంచంలో ఫస్ట్ టైం క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పడబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్ నెక్స్ట్ టెక్నాలజీ వచ్చి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉండదు. దానికి సంబంధించి మన వేదిక మన అమరావతి కాబోతా ఉంది. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటా ఉన్నారు. ఇవాళ చాలా ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉండేది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో 20 lakh జాబ్స్ క్రియేట్ చేయాలనేది నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికోసం ఒక సబ్ కమిటీ చేశారు. నేను కూడా సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. మేము రేపు మళ్ళీ 20వ తారీఖున కూర్చోబోతా ఉన్నాం. ఎక్కడైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో జాబ్కి అవకాశం ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఇవాళ మనకి పోర్ట్స్ మన తీర ప్రాంతంలో దాదాపు 10 పోర్ట్స్ వస్తున్నాయి. ఈ 10 పోర్ట్స్ వల్ల పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే మొన్న చూసాం గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చారు విశాఖపట్నంలో నక్కపల్లి దగ్గర ఆర్ఎస్ఆర్ మిట్టల్ వాళ్ళు ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. దగ్గర 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలతో అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. బల్క్ ట్రక్ పార్క్ అక్కడ వస్తాము. అలాగే అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అలాగే మన పోర్ట్స్ అని కూడా మచిలీపట్నం పోర్ట్ వస్తుంది. ఈ మచిలీపట్నం పోర్ట్ ఆధారితంగా మొన్ననే మరి గోవా షిప్పింగ్ కంపెనీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ఒక 200 ఎకరాలు మనం అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. అది కానీ వస్తే షిప్పింగ్ ఇవాళ ఎందుకంటే వరల్డ్ వైడ్గా షిప్స్ తయారు చేయడానికి షిప్స్ కానీ బోట్స్ కానీ ట్రక్ బోట్స్ కానీ చాలా డిమాండ్ ఉంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ లేదు. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి మన పోర్టు చాలా అవకాశాలుగా ఉంటుందని చెప్పి భావించి వాళ్ళే గోవా వాళ్ళే వచ్చి ఒక డిపిఆర్ తయారు చేసి ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేశారు. అది కానీ వస్తే ఒక అద్భుతమైనటువంటి పోర్టుతో పాటు షిప్ బిల్డింగ్ కూడా మన ప్రాంతానికి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇవే కాకుండా ఇవాళ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకుంటారో చక్కటి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు మనకి చైనా యుఎస్ బ్యాంక్ పెడతాం. ఆ పరిస్థితిలో చైనా ఐటమ్స్ ఇవాళ చాలా వరకు 80% అన్ని దేశాల్లో చైనా మెటీరియల్ వాడతాము. ఇవాళ ఎప్పుడైతే మరి దాని మీద కొంత
మార్కెట్ డౌన్ చేస్తా ఉన్నారు. దాన్ని రీప్లేస్ చేయడానికి ఎలక్ట్రానిక్ కానీ ఇంకా మిగతా గుడ్స్ కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ వేదిక మన ఆంధ్ర రాష్ట్రం కావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బెంగళూరు ఓవరాల్కి సంబంధించినటువంటి ఒక పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానివల్ల అనేక ఎంప్లాయ్మెంట్స్ మనకు రాబోతా ఉన్నాయి, అనేక ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి రాబోతా ఉన్నాయి. ఇవాళ చూడండి, మరి ఏదైతే టీసీఎస్ ఇవాళ మన ప్రాంతంలో ఆల్రెడీ ఒక యూనిట్ వైజాగ్లో స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇది కాకుండా అదనంగా ఇంకొక యూనిట్ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి టాటా టెలికమ్యూనికేషన్ సంబంధించి వస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అనే విషయాన్ని కూడా ఇలా ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మనకి ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. నేను చేసినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ చాలా అవకాశాలు ఉంది. మనం జస్ట్ రా మెటీరియల్ మాత్రమే తీస్తున్నారు, రా మెటీరియల్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తారు. దానికి కొంత వాల్యూ ఎడిషన్ కానీ చేసుకోగలిగితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్తో పాటు రెవెన్యూస్ మనకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఇవాళ గవర్నమెంట్ ఆలోచిస్తూ మేము కూడా దాని మీద ఎప్పటికప్పుడు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. నిన్న కూడా మీరు చూస్తుంటారు ముఖ్యమంత్రి గారు యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. యానిమల్ హస్బెండరీలో ఏ రకంగా ఇవాళ మీరు చూసాం, రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు, గ్యాస్ ఏదైతే ఇవాళ బయోగ్యాస్ కండక్ట్ చేయడానికి మన ఆంధ్ర రాష్ట్రం వేదిక తీసుకున్నారు. ఇలా చాలా అవకాశం, మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇవాళ డ్రోన్స్, ఆ డ్రోన్స్ మీద మనం ఎలా చేయొచ్చు, ఇవాళ చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ చదవాలంటే మనం ఎక్కడికి పోయి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నెట్లో కొడితే ఏది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ఆడబిడ్డని కోరుతా ఉన్నా, మీరు కష్టపడండి, సెల్ ఫోన్స్ని వేరే దానికి వాడచ్చు, మంచిదానికి వాడండి. తద్వారా మీలో టెక్నాలజీని పెంచుకోండి, మీలో ఆలోచనలు పెంచుకోండి. దానికి ఏ సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా మచిలీపట్నాన్ని వేదిక చేయడానికి ఎలాంటి సపోర్ట్ కావాలని చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మీరు ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు, దాన్ని మన ప్రాంతానికి కూడా ఉపయోగించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఎక్కడున్నా మన ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడే ఫలితములపాలెం ఉంది, అక్కడ దాదాపు ఒక 6,000 ఎకరాలు ఉంది. దాన్ని ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ మెగా ఇండస్ట్రియల్ పార్క్ వస్తే కొన్ని వేల ఉద్యోగాలు ఇక్కడే మనం క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఆ దిశగా ఆలోచన చేస్తున్నాను. మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.